హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ మగ్గం డిజైన్ అండి. సింపుల్ మగ్గం డిజైన్ ఎందుకన్నానంటే మనకి శారీలో కలర్స్ లేకుండా వర్క్ చేయొచ్చు అనే దానికి కూడా చూపిస్తాను. మనం చేసే ప్రతి బ్లౌజ్ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేసి అయితే చేస్తున్నాను అనమాట. నేను చేయించే ప్రతి బ్లౌజ్ అయితే మీకు వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు చూడండి, ఈ బ్లౌజ్ ఏంటంటే శారీలో లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ని బేస్ చేసాం అనమాట. మీకు ఆ లీవ్స్ ఎలాగా ఏంటి అనేది కూడా చూపిస్తాను చూడండి. మీకు బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి నీట్గా చెక్ చేయండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. అయితే ఇది మొత్తం కూడా థ్రెడ్ వర్కే అనమాట. మిడిల్లో ఏంటంటే కడ్డానా తోటి వర్క్ ఉంటుంది, ఓన్లీ థ్రెడ్ తోటి నాట్ వర్క్ ఇచ్చాను. అయితే మీరు ఇదేంటంటే శారీలో కలర్స్ లేవండి. అయితే ఇది నాట్ ఎలా వేశారనుకుంటారా? శారీలో జెరీ కలరు, జెరీ అండ్ సిల్వరు, గోల్డ్, రాగి కలర్, 3 కలర్స్ జెరీతో మిక్స్ అయ్యి ఉందనమాట. దాన్ని మనం బేస్ చేసుకొని బోర్డర్ని ఆ సిల్వర్ బదులు సిల్వర్కి థ్రెడ్ యూజ్ చేసామండి. అంటే వైట్ థ్రెడ్ కాదు, సిల్వర్ థ్రెడ్ అనమాట. ఆ సిల్వర్ థ్రెడ్ ఏంటంటే నాటు వేయడానికి థ్రెడ్ తోటే చాలా ఫినిషింగ్ ఉంటుంది. మనం ఏంటంటే జెరీతో వేస్తే ఫినిషింగ్ అయితే ఉండదు. మీరు బ్లౌజ్ అంతా చెక్ చేస్తే మీరు ఫినిషింగ్ అనేది చెక్ చేయండి. బ్లౌజ్ ఎప్పుడు కూడా మగ్గం బ్లౌజ్ ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటేనే వేసుకున్న బ్లౌజు మీరు ఎంత నీట్గా వర్క్ చేస్తారో వేసుకుంటే ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే సింపుల్గా వేశాను. నేనైతే మగ్గం బ్లౌజులకి చాలా వరకు ప్రిఫర్ చేస్తానండి మా ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ యూజ్ చేయడానికి. ప్రిన్స్ కట్ ఏంటంటే బ్లౌజ్ వేసుకున్న చాలా బాగా అనిపిస్తుంది. చాలామందికి డౌట్ ఉంటుంది, ప్రిన్స్ కట్ అందరికీ సెట్ అవ్వదు కదా అని. లేదండి, ఎవరికైనా సెట్ అవుతుంది. ప్రిన్స్ కట్ చాలా బాగుంటుంది. కానీ ఒక నార్మల్ బ్లౌజ్ అయితే ట్రై చేసిన తర్వాతే మగ్గం బ్లౌజ్కి వెళ్ళిపోండి. మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా చూడాలి అనుకుంటే నా ఛానల్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా వీడియో ఈ మగ్గం డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.